హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఉన్న కాంటెంట్ని ఫాలో కాండి. ఎందుకంటే కాన్సెప్ట్కు క్లాస్కు మధ్య ఖచ్చితంగా లింకప్ ఉంటుంది. ఆ రకంగా నేర్చుకుంటే చాలా రోజులు గుర్తుంటుంది, మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక 40 days అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి. ఈ 40 daysలో చాలా మందికి తెలియదు. ఇప్పటికే 400 మంది సబ్స్క్రైబర్తో ఉందంటే ఇది చాలా వరకు మీ యొక్క ప్రోగ్రామ్ మీలాంటి వాళ్ళు ఒక్కొక్కరు షేర్ చేయడం వల్ల వచ్చింది. థ్యాంక్ యూ నెల. ఫస్ట్ మనం కాన్సెప్ట్, ఇప్పుడు నా యొక్క ఉద్దేశం ఏంటంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ అనే భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్నాక మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఇప్పుడు నేను చెప్పే 10 ప్రాబ్లమ్సే కానీ 20 ప్రాబ్లమ్సే కాదు, నీకు 100 ప్రాబ్లం చెప్పిన 101 ప్రాబ్లం వచ్చినా మీరు చేయగలుగుతారు. అందుకే మ్యాథమెటిక్స్లో నేను చెప్పే లెక్కలే కానీ, ఏ మ్యాథ్స్ చెప్పే లెక్కలే కానీ ఎగ్జామ్లో రావు. ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ కావాలి. కాన్సెప్ట్ని క్లారిటీగా నేర్చుకున్నాక షార్ట్ కట్స్కి వెళ్ళండి. ఆ తర్వాతనే నేను షార్ట్ కట్ చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే భాజనీయత సూత్రాలు అంటాము తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటామంటే డివిజబుల్స్ రూల్స్ అంటాము. ఈ డివిజబుల్స్ రూల్స్ ఏంటి, ఇటు భాజనీయత సూత్రాలు అని అంటే ఏంటి అనేది క్లియర్గా కాన్సెప్ట్ వైజ్గా చూడండి. ఇప్పుడు ఏ నెంబర్ ఎంతతో డివిజబుల్ చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత పెద్ద నెంబర్ వచ్చినా మనం ఎలా కంటితో చూసి ఆన్సర్ ఎలా చేయాలి అనేది క్లారిటీగా నేర్చుకుందాం. ఎలా నేర్చుకుందామంటే ఫస్ట్ చూడండి, డివిజబుల్ రూల్స్ అంటే మనం అసలు డివిజబుల్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాడు అనుకుందాం. సపోజ్ ఒక 38 నెంబర్ ఇచ్చాడు లేదా 36 నెంబర్ ఇచ్చాడు. దీంతో 2 తో డివిజబుల్ చేయాలన్నాను. 2 1 జా 2 రాసుకుంటాము. ఇక్కడ 1 మిగిలింది, 8 ఉన్నది కాబట్టి 2 9 జా 18 అని ఇలా చేస్తాం. ఇది ఏదో చిన్న నెంబర్ కాబట్టి చేశా. లేదు ఇంకా 246 24 అని ఇచ్చాడు. దీన్ని ఒక 4 తోటి చేయమన్నాడు. 4 తోటి చేయమంటే ఇలా చేసుకుంటూ కూర్చుంటాము మనం. ఏమన్నా ఇలా చేసుకుంటూ చూడొద్దు. దీనికి ఒక చిన్న రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం క్లారిటీగా చేద్దాము. ఆ క్లారిటీగా నేర్చుకున్నాం అనుకో, ఇంత పెద్ద నెంబర్ వచ్చినా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రూల్స్ గురించి నేను చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు మనము 2ని ఏం చేస్తాము, 4 అయితే ఏం చేయాలి, 8 అయితే ఇలా చూడాలి, 16 అయితే ఇలా చూడాలి. డివిజబుల్ రూల్స్ అని చూడండి. అంటే రూల్స్ అంటేనే మనకు ఈ రూల్స్ నేర్చుకోగలిగితే డివిజబుల్స్ రూల్స్ అంటాం, భాజనీయత సూత్రం అంటాం. 2ని ఏం రాస్తాం అంటే 2 power 1 రాస్తాం కదా, దీన్ని 2 square రాస్తాం కదా, 3ని 2 cube రాస్తాం కదా, 6ని 2 power 4 రాస్తాం. అంటే మనం చూడండి, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాను, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చా 1s 10s 100 1000 10,000. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని చూసుకోండి, ఇలా 1s కానీ 10s కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ లాక్స్ కానీ ఎంత పెద్ద నెంబర్ ఏంటండి. ఎంత పెద్ద నెంబర్ వచ్చినా మనం 2 తోటి డివిజబుల్ చేయమన్నాడంటే మనం ఏం చేయాలంటే ఓన్లీ ఫస్ట్ డిజిట్ నెంబరే చూసుకోవాలి. ఈ ఫస్ట్ డిజిట్లో ఏ నెంబర్ ఉందో చూడాలి. అంటే 1s ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూడాలి. 1s ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే మన 2 తోటి డివిజబుల్ అయితే అంటే 2 అనేది ఈవెన్ నెంబర్ అని చెప్పాను కదా. ఈవెన్ నెంబర్ అని చెప్పినప్పుడు ఈవెన్ నెంబర్ చెప్పినప్పుడు మనం ఏం చెప్పాను, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వస్తే ఈవెన్ నెంబర్ అన్నాం. ఆఖరికి 0 వచ్చిన అంటే 0 2 4 6 ఏ నెంబర్ ఇక్కడ ఉన్నా అంటే 1s ప్లేస్లో ఉన్నా అదేమైంది 2 తోటి డివిజబుల్ అయింది. అంటే 2 అనేది దాన్ని భాగిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కాబట్టి భాగిస్తుంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి భాగించింది. అంటే శేషం 0 వస్తుంది అని అర్థం. భాగారం అంటే శేషం 0 వస్తుంటే ఈ భాజనీయత సూత్రాల్లో 2 తోటి భాగించేది ఏదైనా ఒక ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మనం చూడాల్సింది ఏంటంటే సింగిల్ డిజిట్ చూడాలి. అంటే లాస్ట్ డిజిట్ చూడాలి. 1ల ప్లేస్లో ఉన్న అంకెని చూడాలి. ఇప్పుడు 1ల ప్లేస్లో ఉన్న అంకెని చూస్తే సరిపోద్ది. ఇప్పుడు 4 చూసుకున్నాం అనుకోండి, 4 నేను రాస్తుంటే 2 square రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే 2 ప్లేస్లు చూడాలి. అంటే 1s ప్లేస్ 10s ప్లేస్ చూడాలి, 1s 10s ప్లేస్ చూడాలి. మిగతా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మనం ఏం చూడద్దు. ఇప్పుడు చూడండి, దీన్ని 4 తోటి అన్నాను. 4 తోటి అంటే ఇప్పుడు ఈ మొత్తం చేయనవసరం లేదండి. మనకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు 4 తోటి 24 పోతున్నా చూడాలి. 24 ఇలా కూడా చేసుకోవచ్చు కదా, 4 6 జా 24 అని చేయొచ్చు. లేకపోతే 4 6 జా 24 కాబట్టి శేషం 0 వస్తాను. ఇలా కూడా అంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు 2 digits మాత్రమే తీసుకుంటాం. ఏంటికి 4కి ఏం చేస్తాం, 2 digits మాత్రమే తీసుకుంటాం. అదే దీన్ని 8 ఉందనుకో, 8ని ఏమంటాం 2 cube రాసుకుంటాం. 2 తోటి మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 అంటే సింగిల్ డిజిట్, 4 అంటే 2 digits తీసుకోండి. అంటే లాస్ట్ 2 digits అంటే 1s 10s తీసుకోండి. ఇక్కడ చూసుకుంటాం 8 అనుకో, 2 cube కాబట్టి 3 digits వరకు తీసుకోవాలి. 3 digits అంటే ఏంటి, 100 digits వరకు తీసుకుంటాం. అంటే 3 digits తీసుకోవాలి. ఈ 3 digits మాత్రమే తీసుకొని మనం దీన్ని 8తో పోతున్నా పోవట్లేదో చూడాలి అంతే. నెక్స్ట్ 16 వచ్చినట్టు 2 power 4 కాబట్టి లాస్ట్ 4 digits తీసుకోవాలి. 1s 10s 100 1000s ఇంతవరకే తీసుకోవాలి. ఎంత పెద్ద కోట్లలో ఉన్న లెక్కలు ఇంకెక్కడ ఉన్న ఎంత పెద్ద లెక్క ఉన్నా కానీ ఈ 4 digits మాత్రమే తీసుకొని మనం భాగారం చేస్తే సరిపోద్ది. భాగారం కూడా చేయనవసరం, ఈ టైప్లో చేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే 2 వచ్చింది, 4 వచ్చింది, 8 వచ్చింది, 16 వచ్చింది. ఇక్కడ ప్రాబ్లంలో కనుక 2 కానీ 8 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ 16 కానీ వస్తే ఏం చేయాలి, 2 వస్తేనేమో ఫస్ట్ డిజిట్స్ అంటే 1ల స్థానంలో అంకెను, లేదంటే 4 వస్తే 1s 10s 2 ప్లేస్లు తీసుకోవాలి. లేదంటే ఏమొస్తుంది 8 వస్తే 100 ప్లేస్ కూడా తీసుకొని చేయాలి. ఇప్పుడు మనం 100 ప్లేస్ ఒకసారి నాకు పెద్ద ప్రాబ్లం ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు చూడండి,
2 4 6 8 48 ఇచ్చాడు అంటున్నా. ఇప్పుడు ఇంత పెద్ద లెక్కలో మనం 8 తోటి చేయమన్నాడు, 8 తోటి చేయమన్నాడు అనుకోండి. ఇప్పుడు 8 తోటి చేయమంటే ఈ మూడింటినే చేయాలి. ఈ మూడింటిని మనం 8 తో డివిజబుల్ చేస్తే 8 1 జా 8 0 8 8 జా 8 6 జా 48 8 6 జా 48. కాబట్టి 106 తోటి పోతుంది, అంటే ఇది శేషం 0 వస్తుంది, ఇది భావించబడుతుంది. లేదంటే 1024842 అని ఉంది. ఇప్పుడు చూడండి ఇది కూడా చూద్దాం. ఇది కూడా 8 తో పోతే 8 1 జా 8 8 0 తీసుకుంటున్నాం, 8 5 జా అంటే శేషం 2 వస్తుంది, అంటే ఈ నెంబర్ పోవట్లేదని మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే 8 5 జా అంటే 40 కదా, 40 కాబట్టి ఇంకా 2 ఉంది మిగులుతుంది కదా, అంటే 2 శేషం వస్తుంది, అంటే రిమైండర్ 2 వస్తుంది. అంటే ఇది దీన్ని డివిజబుల్ చేయట్లేదు, అంటే 8 భాగించట్లేదు, ఇది మొత్తం చేయని అవసరం లేదు మనకు, ఓన్లీ 3 డిజిట్స్ చేయాలి. అంటే మనకు క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు నెంబర్ కావాలన్నప్పుడు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనకి డివిజబుల్ రూల్ వస్తే ఏమొస్తుంది, మనకి 2కు 4కు 8కి 16కు మనం చూసుకున్నాం. నెక్స్ట్ మనం 2 అయిపోయింది కదా, 3కి చూద్దాం. జస్ట్ ఈ డివిజబుల్ రూల్స్ క్లారిటీగా నేర్చుకోగలిగితే మనం ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండి, 3 అయినా 8 అయినా సేమ్ ఉంటుందండి. 3 and 8 సారీ 9 3 కానీ 9 3 కానీ 9 కానీ సేమ్ ఉంటుంది. 9 and 3 కానీ 9 కానీ ఏముంటుంది సేమ్ అంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ నేను చెప్పాను. డిజిట్స్ అంటే ఏంది 0 నుండి 9 వరకు అని తీసుకోవాలని చెప్పాను. ఈ డిజిట్స్ ని సమ్ చేయాలి, సమ్ చేయాలంటే కూడాలి, దీన్ని అంకమూలము అంటాము, తెలుగులో అయితే అంకమూలము అంటాము. ఆ అంకెలను కూడి ఆ అంకెలు మొత్తం కలిపి కూడా 3తో కానీ 9తో కానీ డివిజబుల్ అయితే ఆ సంఖ్య మొత్తం కూడా ఏమవుతుంది, 3తో కానీ 9తో కానీ డివిజబుల్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ 3తో చూసుకున్నాం అనుకో, డిజిటల్ సమ్ అనేది డిజిటల్ సమ్ అంటే అంకమూలము అన్నట్టు. 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చింది అనుకో, అది 3తో డివిజబుల్ అయింది. ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 4 1 3 7 2 అని తీసుకుంటున్నాం. ఒకసారి చూడండి, 4 1 3 7 2 అని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్నట్లయితే ఏం తెలుస్తుందంటే, ఇది ఇంత పెద్ద నెంబర్ ఇచ్చింది 3తో డివిజబుల్ అయిద్దా కాదా మనకు తెలియాలి. తెలియాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తము. 4 1 ఎంత 5 5 3 ఎంత 8 8 7 ఎంత 15 15 7 17 17 అనేది పోతుందా, పోవట్లేదు అన్నప్పుడు ఇంకో పెద్ద నెంబర్ ఏమైనా ఇచ్చాడు అనుకో, దీని పక్కన ఇంకో 1 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు దీని పక్కన ఇంకోటి ఇస్తే ఏమైంది 18 అవుతుంది. అంటే 18 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కదా, అంటే 18 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 3తో డివిజబుల్ అవుతుంది. ఓకే, లేదు ఇంకా ఒకటి ఏమి ఇచ్చాడు, ఒక 5 ఇచ్చాడు ఇంకోటి, ఎంత పెద్ద నెంబర్ అయినా 3 4 6 9 2. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్లో 3 ఉంది కదా, ఇక్కడ 3 ఉందంటే 3తో డివిజబుల్ అయింది కదా, 3ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 కూడా 3తో పోతుంది, 9 కూడా 3తో పోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే ఏమైంది 6 అయింది. 6 అనేది కూడా దేంతో పోతుంది 3తో పోతుంది. కాబట్టి ఇట్లా కూడా మనం చూసుకోవాలి. ఓన్లీ మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా 9 అవపడ్డా, ఎక్కడైనా 3 అవపడ్డా, ఇప్పుడు 3 అవపడితే 3 కట్ చేసుకోవచ్చు. 7 2 ఎంత 9 కదా, 9 కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 9 కూడా ఇందులో వస్తుంది కదా. 4 1 5 1 6 కాబట్టి ఇప్పుడు 6 అనేది వస్తుందని చూసుకోవచ్చు. అలా 6 అయినా కానీ మళ్ళీ 3తో పోతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా మొత్తం పోతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు 9కి కూడా చూడండి, సేమ్ 9కి ఏం చేయాలి, డిజిటల్ సమ్ 9 కావాలి. ఇక్కడ 3కి మాత్రం డిజిటల్ సమ్ 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా ఈ డిజిటల్ సమ్ అనేది మొత్తం, డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తము అనేది ఈడ మనకు కావాల్సిన 3తో పోతుంది అంటే 3 తోటి డివిజబుల్ అవుతుందంటే ఈ సంఖ్య మొత్తం ఈ సంఖ్య మొత్తం కూడా మనకు 3తో డివిజబుల్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. అదే 9కి కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఒకసారి చూడండి, 7 2 9 4 5 అని అన్నాను. ఇప్పుడు ఈ నెంబర్ చూశాను, ఇప్పుడు చూడండి దీన్ని కూడా డిజిటల్ సమ్ చేయాలంటే 7 2 ఎంత 9 కదా, 9 9 18గా 18 2 22 కదా, 22 5 ఎంత 27, టోటల్ ఎంత 27. డిజిటల్ సమ్ అంటే ఈ 27 కూడా 2 + 7 ఏం చేయాలి 9. అంటే డిజిటల్ సమ్ 9 అయితే ఈ సంఖ్య మొత్తం కూడా మనకు 9 తోటి డివిజబుల్ అయితే. ఇంకా మనకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయని అవసరం. ఇప్పుడు 9 అవుతుంది, ఇక్కడ 2 5 4 5 9 అవుతుంది, ఇక్కడ కూడా 9 అవుతుంది, అంటే 9 9 అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పాలంటే డిజిటల్ సమ్ 9 వస్తుంది కాబట్టి అన్ని 9లు వస్తున్నప్పుడు ఎన్ని 9లు వస్తే అన్ని 9లు క్యాన్సిల్ చేసుకొని మిగిలిన నెంబరే రాసుకుంటాం. ఇలా కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇలానే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత పెద్ద ఆప్షన్లలో మళ్ళీ ప్రతిసారి కౌంట్ చేసుకుంటూ పోవాలంటే కౌంట్ చేసుకుంటూ పోనవసరం లేదు. ఈ టైప్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కడైతే 9వ పడితే కట్ చేసుకోవచ్చు, ఏ 2 సంఖ్యలను కూడా 9వ పడితే కట్ చేసుకోవచ్చు, ఏ 2 సంఖ్యలను కూడా 9వ పడితే కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూడండి, 9 1 7 2 9 3 4 రాశాను. ఇప్పుడు చూడండి
ఇప్పుడు ఇందులో డిజిటల్ సమ్ కావాలి మనకు 9 పోతాయి. ఇప్పుడు 8 1 9 కదా, 7 2 9 కదా, ఇక్కడ 9 కదా, అంటే ఇవన్నీ 9లు ఇవన్నీ పోతున్నాయి. డిజిటల్ సమ్ అయితే ఇప్పుడు ఇది ఏం మిగిలింది 7 మిగిలింది. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 7 అని 7 కాబట్టి దీని 9 తోటి డివిజబుల్ కాదు, అంటే ఈ నెంబర్ 9 తోటి డివిజబుల్ కాదు అని అర్థం. ఓకే, ఇది 3 కు 9 కు వల్ల కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఓన్లీ ఇక్కడ ఈ ఒక్క ప్రాబ్లమే కాదండి, చాలా ప్రాబ్లమ్స్ కు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకుంటది, ఇప్పుడు మనం పెద్ద లెక్కలు చూసాం, ఇప్పుడు నిష్పత్తిలో కానీ లేదంటే శాతాల్లో కానీ ఇంకా వేరే ఎక్కడైనా మనకు జామెట్రీ లెక్కలు కానీ కొన్ని ఆన్సర్లు ఇచ్చి 9 తో డివిజబుల్ అవుతుందా 8 తో డివిజబుల్ అవుతుందా అని కూడా తెలుస్తుంది. అవి మీకు రాను మీకు క్లారిటీ వస్తుంది డివిజబుల్ రూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. ఇప్పుడు మనం ఏం చేసాము, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 9 అయిపోయింది. నెక్స్ట్ 5 చూద్దాం. చూడండి 4 కూడా అయిపోయింది కదా, 5 అంటే ఏంటి, ఇప్పుడు చూడండి 5 చూస్తాం. 5 చూస్తే లాస్ట్కి 0 కానీ 5 కానీ ఉండాలి. నీకు 5 టేబుల్ చదవండి, 5 టేబుల్లో వస్తే 0 వస్తుంది లేదా 5 వస్తుంది. అంటే లాస్ట్ నెంబర్ చివరి నెంబర్ ఏమొస్తుంది, 0 కానీ 5 కానీ వస్తుంది. ఈ 0 కానీ 5 కానీ ఎలా వస్తుందో ఒకసారి చూసుకోండి. ఎప్పుడున్నా కానీ 0 కానీ 5 కానీ ఏదైనా లాస్ట్ నెంబర్లో ఉంటే, అంటే ఇప్పుడు యూనిట్ ప్లేస్ ఉంది, ఇది ఉన్నాయి కదా, ఇది యూనిట్ ప్లేస్ అన్నాను. యూనిట్ ప్లేస్ లో ఉంటే 0 కానీ కావాలి 5 అయినా కావాలి. ఈ రెండిట్లో ఏ నెంబర్ ఉన్నా కానీ 5 తోటి డివిజబుల్ అవుతుంది, ఏదో ఇంతకంటే ఎక్కువ కూడా వస్తుంది. ఒకవేళ 5/25 ఉంది అనుకోండి, 25 ఏం రాస్తాం, 5 స్క్వేరే కదా, అంటే 5 స్క్వేర్ అంటే 25, ఇందాక 2 స్క్వేర్ అంటే 4 ఎట్ రాసినాం. ఇక్కడ ఏం రావాలంటే ఇక్కడ 2 డిజిట్స్ చూసుకోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనుకున్నాం, 1s 10s ఈ రెండు చూసుకోవాలి. ఈ రెండు చూస్తే ఈ 25 తో వెళ్తే ఈ 25 తో వెళ్ళినాక ఈ నెంబర్ మొత్తం కూడా 25 తో పోయినట్టు. 20875 అన్నాను. ఇప్పుడు చూడండి ఇది 5 తోటి వెళ్తుందా 25 తోటి వెళ్తుందా అని మనం చూసుకోవాలి. ఇప్పుడు 5 తోటి వెళ్ళటానికి ఏంది, మనకు ఒక్కటే నెంబర్, ఇది చివరి నెంబర్ చూసుకుంటే సరిపోతుంది కదా, అంటే 5 ఉంది, అంటే 5 ఉంది కాబట్టి ఇది 5 తో పోద్ది. మరి 25 తో కూడా పోద్దా అంటే 25 తో అంటే చివరి రెండు నెంబర్లు చూసుకోవాలి. చివరి రెండు నెంబర్లో తీసుకుంటే 25 3 ఎంత 75, కాబట్టి చివరి నెంబర్లో కూడా పోతుంది. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మనము ఇదంతా ఏదో బాగా చేయాల్సి ఇలా 25 తో పోతున్నా పోట్లేదు ఇలా చేయాల్సిన అవసరం లేదు. దీని యొక్క ఇంపార్టెన్సే ఇది. క్లియర్. ఇప్పుడు 5 కానీ 25 కానీ ఏముంది, 5 కి అయితే లాస్ట్ డిజిట్ చూసుకోండి, 5 కానీ 0 కానీ ఉండాలి. అదే 25 అంటే 2 డిజిట్స్ చూసుకోవాలి. అక్కడ 4కి ఎలా చూసుకుంటున్నామో ఇక్కడ అలా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా మనకు 6 చూసుకుందాం. ఒక్కసారి 6 చూసుకుందాం అనుకోండి. 6 చూసుకుంటే ఏమంటాం మనం, 2 × 3 రాసుకుంటాం కదా. మనకు ఆల్రెడీ 2 కాన్సెప్ట్ తెలుసు, 3 కాన్సెప్ట్ తెలుసు. 2 కాన్సెప్ట్ లో చివరి నెంబర్లు తెలుసు, 3 కాన్సెప్ట్ లో డిజిటల్ సమ్ తెలుసు. ఈ యొక్క డిజిటల్ సమ్ ఏముంది, 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే ఆ నెంబర్ మొత్తం కూడా దాంతో క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఏముంది 0 2 4 6 8 యూనిట్ డిజిట్ లో ఈ నెంబర్ ఏది ఉన్నా కానీ 2 తో పోతుంది. అంటే మనం ఇమీడియట్ గా చూసి చెప్పుకోవచ్చు, డిజిటల్ సమ్ కూడా చూసుకోవచ్చు, యూనిట్ డిజిట్ లో ఏది ఉందని చెప్పవచ్చు. 6 వస్తే ఇక మనకు చూడండి నెక్స్ట్ 9 కూడా అయిపోయింది. 10 అంటే ఏంటంటే చివరిన 0 ఉంటే 10 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే యూనిట్ ప్లేస్ లో 0 ఉందనుకోండి, అది 10 తోటి పోతుందని క్లియర్. అది మిగతాది ఏం చూడాల్సిన అవసరం లేదు. 10 కి అయితే ఎక్కడైనా లాస్ట్ 0 ఉంటే 10 తోటి క్యాన్సిల్ అవుతుంది, అంటే 10 డివిజబుల్ అవుతుంది అని అర్థం. 10 దా నెంబర్ ని ఖచ్చితంగా భాగిస్తుంది చివరిన 0 ఉందంటే. ఇక మనకు కావాల్సింది ఏంటంటే 11. ఈ 11 గురించి చూసుకుంటే ఇట్లా ఒక 6 నెంబర్స్ తీసుకున్నాను నేను, లేదా 7 నెంబర్స్ ఏదైనా తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఈవెన్ ప్లేస్ అండ్ ఆడ్ ప్లేస్ అంటే సరిస్థానాలు బేస్ స్థానాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇది 1 ప్లేస్ కాబట్టి ఇది ఫస్ట్ బేస్ స్థానం అనుకో. ఇలా ఒకదాన్ని తప్పించి ఒకదాన్ని తీసుకున్నా అన్న చెప్పినా, లేదా సరిస్థానాలు లేదా బేస్ స్థానాలు తీసుకున్నా, ఈవెన్ ప్లేస్ అండ్ ఆడ్ ప్లేస్ అన్న రెండు సేమ్ అండి. ఒక నెంబర్ తప్పించి ఒక నెంబర్ తీసుకుంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, 12 5 అంతా 15, ఇది మొత్తం 15 వచ్చింది. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి 10 12, అంటే ఈ రెండు నెంబర్ల యొక్క భేదము 11 యొక్క గుణిజాలన్నా కావాలి లేదా 11 అన్న కావాలి. ఈ రెండు నెంబర్ల యొక్క భేదము ఏం చేయలేము, 0 అయినా కావాలి. అట్లా అయితే మాత్రమే అది 11 తోటి డివిజబుల్ అవుతుంది, లేదంటే 11 తోటి కాదు అని అర్థమవుతుంది. అంటే 11 తోటి కావాలంటే మనకు అర్థమయ్యేది ఏంటి, సరిస్థానాల మొత్తము బేస్ స్థానాల మొత్తము లేదా ఈవెన్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్, ఈ రెండు కలిపి కూడా వాటి డిఫరెంట్ అయినా 0 అన్న రావాలి, లేదా అటు డిఫరెంట్ మొత్తం కూడా మనకి ఏం కావాలి, 11 యొక్క డివిజబుల్స్ అన్న కావాలి, 11 యొక్క ఫ్యాక్టర్స్ అన్న కావాలి. అంటే 11 వచ్చినా 22 వచ్చినా 32 వచ్చినా అలా అయినా 11 తోటి వెళ్తుంది. 2 3 6 2 3 6 అని చెప్తున్నా. ఒక్కసారి చూడండి
6 2 ఎంత 8, 8 3 ఎంత 11 కదా 11, 2 6 ఎంత 8, 8 3 ఎంత 11. అంటే ఇప్పుడు 11 ఏమైంది, 11 - 11 అంటే 0 అవుతుంది. లేదా ఒక్కొక్కసారి 22 - 11 అయినా రావచ్చు. అంటే ఇలా 0 వచ్చినా లేదా 11 యొక్క మల్టిపుల్స్ వచ్చినా 11 కానీ 22 కానీ 33 కానీ ఇలా వచ్చినా వీటి యొక్క భేదము ఏమైతే అది 11 తోటి వెళ్తుంది. అంటే 11 తోటి డివిజబుల్ కావాలంటే మనకి ఏం తెలుస్తున్నది అంటే 11 డివిజబుల్ కావాలంటే సరిస్థానాల మొత్తము లేదా బేస్ స్థానాల మొత్తము వాటి మొత్తాల భేదము, అంటే సరిస్థానాల మొత్తం భేదము, సరిస్థానాల మొత్తం బేస్ స్థానాల మొత్తాల భేదం అనేది ఏం రావాలి, 0 అయినా రావాలి, 11 యొక్క మల్టిపుల్స్ అయినా రావాలి. అలా అయితే ఈ నెంబర్ మొత్తం కూడా దీంతో డివిజబుల్ అవుతుంది అని క్లియర్. లేదు అంటే కాదు అని అర్థం, అంటే 11తో డివిజబుల్ కాదు అని అర్థం. ఓకే, సరిస్థానాలు బేస్ స్థానాలు ఇక్కడ క్లియర్. ఆ తర్వాత మనకు కొంచెం ఇబ్బందిగా కలిగించేది ఏంటంటే 7 కానీ 13 కానీ 11 కూడా సేమ్ అండి, ఇట్లానే ఉండొచ్చు. ఈ 11 గురించి ఆల్రెడీ చదివాం. 7 13 గురించి కూడా ఒకసారి వద్దాం. 7 13 గురించి ఒక నెంబర్ తీసుకుంటాను చూడండి, 677 894. ఎప్పుడైనా ఇలాంటి వచ్చినప్పుడు ఇది ఒకటి కొంచెం గుర్తుంచుకోండి. ఇలా 3 డిజిట్స్ వేర్ చేసుకోండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. ఏది పెద్ద పార్ట్ ఉంటే ఆ పెద్ద పార్ట్ నుంచి చిన్న పార్ట్ని తీసేయండి. లేదు ఇంకా నెంబర్లు ఉంటే థర్డ్ పార్ట్ అనుకోండి. థర్డ్ పార్ట్ ఉంటే ఇది బేస్ స్థానాలు సరిస్థానాల మొత్తం ఈ రెండింటిని కూడాలి, ఇది తీసేయాలి. ఇలా ఇంతకంటే పెద్ద నెంబర్లు ఏమి రావండి 6 నెంబర్ల కంటే. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే మూడు అంకెలను డివిజబుల్ మధ్యనకు చేయండి. మూడు అంకెలను తీసేయాలి. మూడు అంకెలను తీసేసి ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ అని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఒక్కసారి చూడండి, ఇందులో నుంచి ఇది పెద్ద అంకె కాబట్టి ఇది తీసేద్దాం. 894 నుంచి 677 తీసేయాలి. 677 అంటే ఇదే పాస్, ఇదేమొస్తే ఇట్లా వస్తే 10 అంటే 14 కదా, 14 అంటే 7 కదా, 7 అంటే ఇక్కడ ఏముంది 8 ఉంది కాబట్టి 1 కదా, ఇక్కడ 2 అవుతుంది కదా, 216. ఈ 216 ఏం చేయాలంటే ఇప్పుడు 7 అయినా 13 అయినా భాగిస్తుందా భావించాలో చూడండి. 7 చూద్దాం. 7 1 7 3 ఎంత 21 కాబట్టి లాస్ట్ మిగిలిన 7 కదా, 7 1 ఎంత 7 అంటే శేషం 0 అయింది, అంటే ఇది భాగిస్తుంది అని అంటాం. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం ఏమవుతున్నామో శేషం ఏమవుతుంది 0 అవుతుంది, రిమైండర్ కదా, రిమైండర్ 0. 7 కానీ 13 కానీ 11 కానీ ఏదైనా సంఖ్యలు తీసుకుంటే అది మూడు సంఖ్యల్లాగా మనం డివిజబుల్ విడగొట్టి ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసేయాలి. అంతే, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసేస్తే ఈ యొక్క డిఫరెంట్ అనేది ఇక్కడ 17తో కానీ 7తో కానీ 13తో కానీ 11తో కానీ కనుక భాగించబడి శేషం 0 వస్తే అప్పుడు ఆ నెంబర్ మొత్తం కూడా వీటితో భాగించబడుతుంది అని అర్థం. వీటికి ఒక చిన్నగా ఒక 3 నోట్స్ ఇస్తాను చూడండి. ఈ నోట్లు రాసుకోండి, ఇంతకంటే పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఇది 6 డిజిట్స్ వచ్చినా 9 డిజిట్స్ వచ్చినా ఎన్ని డిజిట్స్ వచ్చినా కానీ ఇంతే కాన్సెప్ట్. 3 నెంబర్స్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నోట్ నెంబర్ 1 అని చెప్తాను. ఇప్పుడు నేను ఏదైనా అంకె 3 సార్లు వచ్చింది అనుకోండి. 3 సార్లు అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 8 8 8 8 8 8 అని ఒక 3 టైమ్స్ రాసా. లేదంటే 7 7 7 7 7 7 అంటే ఒకే డిజిట్స్ కనుక 6 టైమ్స్ వస్తే, ఒకే డిజిట్స్ కనుక 6 టైమ్స్ వస్తే ఇదేం చేస్తారంటే 7తో కానీ 11తో కానీ 13తో కానీ డివిజబుల్ అవుతుంది. ఇది క్లియర్. ఎక్కడన్నా ఒక నెంబర్ కనుక ఇలా మనకు కనిపిస్తుంది అనుకో, ఖచ్చితంగా 6 టైమ్స్ రావాలి, ఒకే డిజిట్స్ రావాలి. ఒకే డిజిట్స్ అంటే ఇప్పుడు అన్ని 8లో వచ్చినాయి చూడండి, అన్ని 7లో వచ్చినాయి, అన్ని 5లో రావచ్చు, అన్ని 2లో రావచ్చు, ఏదైనా రండి వస్తే అది 7 కానీ 11 కానీ 13తో డివిజబుల్ అయింది. దీన్ని ఇంకా ఏం రాస్తారంటే యాజ్ పర్ మ్యాథమెటిక్స్ ఏ అని రాస్తారు. అంటే ఏ బదులు ఏదైనా ఒక నెంబర్ తీసుకోని అర్థం. అదంతా మనకు అవసరం లేదు. ఏ నెంబర్ అయినా 6 టైమ్స్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మనకు వస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఒక నెంబరు 237 కానీ 324 కానీ ఇలా ఒకే నెంబరు 2 టైమ్స్ అంటే ఒకే నెంబర్ 2 టైమ్స్ వచ్చింది అనుకో, ఇలా కూడా వస్తే కూడా 7 కానీ 11 కానీ 12 తోటి డివిజబుల్ అయింది. ఇది నోట్ నెంబర్ 2 అని రాసుకోండి. దీన్ని ఏమంటామంటే ఇంకా ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తారంటే ఏబిసి అని ఇస్తాడు. కింది వారిలో దేంతో డివిజబుల్ అయింది అని అంటాడు. అంటే ఏబిసి అంటే ఏంది, ఇప్పుడు 3 2 4 అన్నట్టు మళ్ళా కూడా 3 2 4 వచ్చింది కదా, అంటే ఇలా కూడా మనకు ప్రాబ్లం వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక నెంబర్ ఏబిసి అనేది ఈ కింది వాటిలో వీటితో డివిజబుల్ అవుతుంది అని కూడా చెప్తాడు. అడిగినప్పుడు ఏం చేస్తారు, ఏబిసి సేమ్ అంటే ఇప్పుడు 1 2 3 అనుకో, 1 2 3 అనుకో సేమ్ నెంబర్, లేదా 3 4 2 అనుకో సేమ్ నెంబర్. అంటే ఈ నెంబర్ ని ఏ అయినా ఒక నెంబర్, బి అయినా ఒక 3 వేరు నెంబర్లు, నెక్స్ట్ 3 నెంబర్స్. అంటే ఈ నెంబర్లు సేమ్ ఇలా వస్తే
ఇదే నెంబర్ మళ్ళీ ఇదే నెంబర్ అంటే ఒకటే నెంబర్ 2 times రిపీట్ కావాలి, లేదా 6 times ఒక డిజిట్స్ కావాలి, ఒకే సంఖ్య 2 times రిపీట్ అయింది. రిపీట్ కావడానికి కూడా మనకి ఏమైంది 7 తోటి 11 తోటి 13 తోటి వెళ్తుంది. ఇంకొకటి థర్డ్ నోట్ ఏముంటుంది అంటే ఈ నోట్ నెంబర్ 3 ఓన్లీ 7కి ఇదేంటి 7 and 13 మాత్రమే వర్తిస్తుంది. ఇది క్లియర్గా చూసుకోండి. ఈ 7కి 13 వర్తించింది అనుకో చూడండి. సపోజ్ 89 89 89 ఒక నెంబర్ 3 times వచ్చింది అనుకోండి. ఇక చూడండి 89 2 times 89 89 3 times వస్తుంది కదా. అంటే ఒకే నెంబర్ కనుక 3 times వస్తాయి. అంటే దీన్ని ఏమనొచ్చు ఏబి 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 అని కూడా అనొచ్చు. లేదు 78 78 78 ఇట్లా ఏదైనా ఇదే 6 digits ఇది కూడా. కానీ 2 2 ఒక నెంబరే 3 times వస్తుంది. ఒక నెంబర్ 3 times వస్తుంది అంటే అట్లాంటి కాన్సెప్ట్ లో కూడా 7 తోటి 13 తోటి డివిజబుల్ అవుతాయి. అంటే ఈ కాన్సెప్ట్ డైరెక్ట్ ఇలా చూడగానే ఎక్కడన్నా ప్రాబ్లం చూడగానే ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే ఎమ్మటే మనం ఆన్సర్ పెట్టచ్చు అని అర్థం. ఓకే, ఇప్పుడు మనకు అన్ని కాన్సెప్ట్లు క్లియర్ అయినాయండి. డివిజబుల్ రూల్స్ లలో కాన్సెప్ట్లు అన్ని క్లియర్ అయినాయి. ఇప్పుడు మనం 2 నుంచి వచ్చే వరకల్లా 13 వరకు నేర్చుకున్నాం. ఇంకా మనకి ఎట్లుంటాయి అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రాబ్లంలు ఎలా వస్తాయంటే చూడండి. ఒక పెద్ద నెంబర్ అడుగుతాడు. ఇప్పుడు 24 అడగొచ్చు. 24 అడిగితే ఎలా చేసుకోవచ్చు? ఒకవేళ 99 అడగొచ్చు, 33 అడగొచ్చు, 225 అడగొచ్చు, 125 అడగొచ్చు. ఇలా పెద్ద పెద్ద నెంబర్లు అడుగుతాడు. లేదా 18 అడగొచ్చు, లేదా 15 అడగొచ్చు. ఇవి అడిగినప్పుడు మనం ఏం చేయాలా, ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు 24 అంటే ఏం చేస్తాము? 8 3 జా రాసుకుంటాం. 8 వస్తే 3 వస్తాయి మనకి. 99 ఏం రాసుకుంటాం? మనకు 11 టేబుల్ తెలుసు, 99 యొక్క ఫార్ములా తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 తెలుసు, 11 తెలుసు, ఇక్కడ కూడా తెలుసు కదా. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు 25 తోటి మనం వస్తుంది కాబట్టి 25 × 9 25 9 ఇదే కదా. నెక్స్ట్ చూడండి 25 5 జా కూడా పోతాయి కదా. ఇలా రాసుకోవాలి. ఇప్పుడు 9 × 2 మనకు తెలుసు కదా. అంటే మనకు వచ్చే టేబుల్ ని 15 ఏమంటావు 3 × 5 రాసుకోవచ్చు కదా. అంటే 3 యొక్క రూల్ తెలుసు, మనకు 5 యొక్క రూల్ తెలుసు, 25 రూల్ తెలుసు, 5 తెలుసు, 9 రూల్ తెలుసు, 2 రూల్ తెలుసు, ఇక్కడ 9 25 తెలుసు. అంటే ప్రతిదీ మనకు తెలిసిన దాంట్లో మనం మల్టిప్లికేషన్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చేది ఇప్పుడు మనం నేర్చుకున్న నెంబర్లు 13 నెంబర్ వరకు వస్తాయంటే 13 నెంబర్ వరకు రావు. ఇంత పెద్ద నెంబర్లు కూడా ఏమైనా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఈ డివిజబుల్ రూల్స్ తోటి మనం క్లారిటీ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. మనం ఇంతవరకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మాత్రం క్లియర్ గా అర్థం కాదు. మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. ఖచ్చితంగా ఈజీ కాన్సెప్ట్. 2 తోటి ఏం చేస్తున్నాం, 3 తోటి ఏం చేస్తున్నాం, 3 కానీ 9 కానీ సేమ్ డిజిటల్ సమ్ అన్నాను. 2 అంటేనేమో ఫస్ట్ డిజిట్ అన్నాను. 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 2 డిజిట్స్. 8 అయితేనేమో 3 డిజిట్స్ చూసుకోవాలి. 16 అయితే 4 డిజిట్స్ చూసుకోవాలని చెప్పాను. 11 అంటేనేమో సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ యొక్క డిఫరెంట్ తీసుకోవాలి. డిఫరెంట్ అనేది 0 అయినా రావాలి, లేదంటే 11 యొక్క మల్టిపుల్స్ అయినా రావాలని చెప్పాను. ఇక 9 కు అది చెప్పేసుకున్నాం. ఇక 7 కానీ 11 కానీ 13 యొక్క ఒక 3 నోట్స్ కూడా రాశాను. 7 కానీ 13 కానీ ఉంటే 3 నెంబర్స్ డివిజబుల్ చేసుకొని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని తీసుకోవాలి. ఏ పెద్ద నెంబర్ ఉంటే ఆ పెద్ద నెంబర్ నుంచి మనం ఏమైనా డిఫరెంట్ చేసుకొని ఆ డిఫరెంట్ అనేది 7 తో పోతుందో 13 తో పోతుందా అంటే ఆ 13 తో పోతుంది, 13 తోటి 7 తో పోతే 7 తోటి ఒక దాంతో పోయిందంటే రెండింటికి కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అన్నట్టు. ఓకే, క్లియర్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అన్ని నేర్చుకున్నాక మనం ఒక్కొక్కటి మనం ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లమ్స్ వరకు వచ్చే వరకు చాలా సింపుల్ గా ఉంటాయి. ఇప్పుడు కాన్సెప్టే ముఖ్యం అండి. కాన్సెప్ట్ వస్తే ప్రాబ్లం వచ్చినట్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 9 అన్నాడు. దీన్ని ఏమన్నా మనం భాజనీయత సూత్రాలు, డివిజబుల్ రూల్స్ అన్నాను. ఇవి చాలా యూజ్ ఉంటాయి. ప్రతి టాపిక్ లో కూడా యూజ్ అయితే ఎలా అయితే టాపిక్ చెప్పేటప్పుడు క్లియర్ అవుతాయి మీకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 9 అన్నాడు. 9 అంటే మన 9 యొక్క కాన్సెప్ట్ తెలుసు కదా. సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ అనేది డిజిటల్ సమ్ అన్నట్టు. డిజిటల్ సమ్ మొత్తం కూడా మనకి ఏం కావాలి, 9 తోటి డివిజబుల్ కావాలి. అయితే ఆ సంఖ్య మొత్తం కూడా 9 తోటి డివిజబుల్ అయింది. ఒక్కసారి చూడండి, డిజిటల్ సమ్ అంటే మొత్తాన్ని కూడటమే కదా. 9 8 ఎంత 17, 17 4 ఎంత 21, 21 5 ఎంత 26, 26 1 ఎంత 27, ఇది 29. 29 అనేది 9 తో పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. చూడండి ఇంకా మనం ఏమన్నా 9 9 ఉన్నప్పుడు 9 కు 9 క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏమైతుంది, ఇది ఈ 3 కూడా 9 అవుతుంది అంటే ఇక్కడ 8 మిగిలింది. 8 మిగిలింది కాబట్టి 8 కాదు, ఎందుకంటే 6 1 7 2 9 అయింది. ఇక్కడ చూడండి 5 4 9 అయిపోతుంది. క్లియర్. 6 3 కూడా 9 అయిపోయింది. 7 2 కూడా 9 అయింది. అంటే 9 తో డివిజబుల్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. 9 ఒకవేళ ఇది కూడా ఒకసారి చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం, అవసరం లేదంటే ఒకసారి ఆన్సర్ వచ్చినాక. ఇప్పుడు చూడండి ఇగో 8 1 ఎంత 9. క్లియర్. 2 2 4 4 4 8 9 10 11 12 అవుతుంది. 12 అనేది 9 తో పోదు కదా, కాబట్టి అది కూడా ఆన్సర్ కాదు. అంటే ఒకసారి ఆన్సర్ వచ్చినాక మళ్ళీ ప్రాబ్లం చేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి ఎగ్జామ్లో అయితే. క్లియర్.
ఇప్పుడు మనకి ఏమైంది 9 యొక్క డివిజబుల్ రూల్ వేసి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమైనా డివిజబుల్ చేస్తున్నామా, చేయట్లేం కదా. అంటే 9 డివిజబుల్ రూల్ ఏంది, డిజిటల్ సమ్ అనేది 9 కావాలి. 9 వస్తుందా రావట్లేదు, ఇక్కడ ఒకటే 9 వచ్చింది కాబట్టి క్లియర్. ఫాలోయింగ్ ఇస్ డివిజబుల్ బై 11 అన్నాడు. 11 తో డివిజబుల్ కావాలన్నాడు. 11 డివిజబుల్ మనకు తెలుసు కదా, ఈవెన్ నెంబర్స్ సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్ సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్ యొక్క డిఫరెంట్ అనేది మనకు 11 అయినా రావాలి లేదా 0 అయినా రావాలి, 11 యొక్క మల్టిపుల్స్ అయినా రావాలని చెప్పా. అయితే ఒకసారి చూద్దామే. 4 2 ఎంత 6, 6 7 ఎంత 13, 13 8 ఎంత 21. ఓకే, నెక్స్ట్ చూడండి. 8 3 ఎంత 11, 11 1 ఎంత 12 మైనస్ అంటే 21 మైనస్ 12 ఏమవుతుంది 9 అవుతుంది. 9 కాబట్టి ఇది 11 యొక్క డివిజబుల్ కావట్లేదు, 0 కావట్లేదు కాబట్టి 11 తోటి పోదు. ఇప్పుడు చూడండి 4 3 ఎంత 7, 7 7 ఎంత 14, 14 8 ఎంత 22. ఓకే, 8 2 ఎంత 10, 10 1 ఎంత 11. అంటే 11 అంటే ఇక్కడ 11 కదా, -11 చేశాను అనుకో, మనకి ఏమొస్తుంది 11 వస్తుంది. అంటే 11 తో డివిజబుల్ అవుతుందా కావట్లేదా, అంటే 11 తో డివిజబుల్. మళ్ళీ ఆ లెక్కలు అవన్నీ చేసి కూడా మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆన్సర్లు చేసుకోవడంతో. అందుకైతే మీరు టెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా అది 11 తో పోతాయి. ఇవి పోవయ్యా. నెక్స్ట్ నెంబర్ చూడండి. 5 digits స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ కంప్లీటెడ్ డివిజబుల్ బై 75 అన్నాడు. 75 మనం ఎలా రాసుకోవచ్చు, డివిజబుల్ బై 75 అన్నప్పుడు మనం 75 అంటే ఏం రాసుకుంటాం, మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 25 into 3 రాయొచ్చు కదా. అంటే 25 into 3 అంటే ఏంది, మనకి ఒకసారి 25 రూల్ ఏంటి, 3 ఏంటి, 25 అంటే 5 square అని చెప్పాను. 5 square అంటే లాస్ట్ 2 digits. లాస్ట్ 2 digits ఇది 5 తో 25 తోటి ఇది పోదు, ఇది పోదు, ఇది పోదు. కానీ మనకు ఒక ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే 5 digits స్మాలెస్ట్ నెంబర్ విచ్, స్మాలెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ అంటే ఇది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఇది కాదు, అసలు ఆన్సర్ కాదు. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కావాలి. ఈ మూడిట్లో ఇదేనా పోతుంది, ఇదేనా పోతుంది. కానీ ఇక్కడ మనకు 3 యొక్క రూల్ తెలుసు కదా. 3 రూల్ ఏంది, సమ్ ఆఫ్ ద డిజిట్స్ మొత్తం కూడా మనకు 3 అయినా కావాలి, 6 అయినా కావాలి, 9 అయినా కావాలి. ఇప్పుడు చూడండి 1 1 2 ఎంత 3 అయింది, 3 5 ఎంత 8, 8 కాబట్టి ఇది సమ్ ఆఫ్ ద డిజిట్ 8 కాబట్టి ఇది పోదు, ఇది కాదు ఆన్సర్. చూడండి 1 0 0 అంటే 1 5 అంటే ఇది 6 అవుతుంది, 6 అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇవి మాత్రం కావాలని అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు చూడు, ఇది 8 5 ఎంత 13, 13 అనేది 3 తో పోతే పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అన్ని చూడొద్దు, మనకు ఒకసారి ఆన్సర్ వచ్చిందంటే అది టిక్ పెట్టేసేస్తుంది. ఇఫ్ ద నెంబర్ 53 star 39 ఈజ్ డివిజబుల్ బై 11 దెన్ స్టార్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి ఈడ 11 తోటి డివిజబుల్ అయ్యేది అడిగింది, ఇక్కడ కూడా 11 తోటి డివిజబుల్ అయ్యాడు. ఇక్కడనేమో మొత్తం ఆప్షన్స్ ఇచ్చి ఇందులో 11 తో పోద్దాను. ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడే ఒక నెంబర్ ఇచ్చి అది ఈ స్టార్ విలువ ఇచ్చాడు. ఈ స్టార్ అనేది విలువ ఎంత అని అడిగిండు. అంటే ప్రాబ్లం ఇలా అని అడగవచ్చు, ఇలా అని అడగచ్చు. ఏ టైప్ లో అడిగినా మనకి ఏం చేసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి సమ్ ఆఫ్ ద ప్లేస్ ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు చూడండి 9 స్టార్ 5 అంటే 14 ప్లస్ స్టార్ అన్నట్టే కదా మనకి, ఈజ్ ఈక్వల్ టు 6 అంతే కదా. 14 ప్లస్ 6 అంటే ఇప్పుడు వీటి మధ్య తేడా ఏం కావాలి మనకు. ఇప్పుడు ఇక్కడ 14 ప్లస్ 6 వచ్చింది అనుకుందాము, ఇక్కడ 6 వచ్చింది. వీటి మధ్య తేడా ఏం కావాలి మనకి, అయితేనేమో 11 అన్నా కావాలి లేదా 0 అన్నా కావాలి. 11 కావాలా 0 కావాలంటే ఇప్పుడు ఇందులో ఏది సబ్స్టిట్యూట్ చేసేది చూడండి. ఒకవేళ నేను 3 పెడదాం అనుకుంటున్నాను ఈ స్టార్ లో 3 పెట్టిన అనుకో, 14 ప్లస్ 3 ఎంత 17 అంతేనా. 17 మైనస్ 6 ఎంత 11 అవుతుంది. అంటే ఈ ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది కదా. ఒకవేళ 4 పెట్టింది అనుకో, 18 మైనస్ 16 అయితే 12 అవుతుంది. ఒకవేళ 2 పెట్టింది అనుకో, ఇప్పుడు 16 మైనస్ అంటే 10 అవుతుంది. అట్లయితే ఆన్సర్ అయితే కాదు కదా. ఇవన్నీ చెక్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ ఆన్సర్ వచ్చిందంటే మనకు సంతోషం. ఇప్పుడు ఏం లేదండి, నేను చేసింది ఏంటంటే ప్రాబ్లం సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ తీసుకున్నప్పుడు ఈ ఏమొచ్చింది 9 స్టార్ 5 అంటే 14 ప్లస్ స్టార్ అన్నట్టు. అంటే దీని ప్రాబ్లం ఏంటంటే 14 ప్లస్ స్టార్ వచ్చింది మనకి. దీనిలో నుండి మనకి ఏం చేయాలి, 6 తీసేయాలి. ఇక్కడ చూడండి ఈ 6 తీసేసిన అనుకో, ఈ దీని ఈక్వల్ ఏం రావాలి మనకి, 11 లేదా 0 లేదా 11 యొక్క మల్టిపుల్స్ రావాలి. ఇక్కడ నేను 3 పెట్టాను అంటే 17. ఇప్పుడు ఆప్షన్ లో ఇచ్చారు మనకి ఏ నెంబర్ పెట్టాలని మనకు అవసరం లేదు. ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే స్టార్ బదులు మనం 3 పెడితే వచ్చేసింది ఆన్సర్ కాబట్టి నో ప్రాబ్లం. ఇఫ్ 876p 37q ఈజ్ డివిజబుల్ బై 225 వాల్యూ ఆఫ్ pq అన్నాడు. ఇక్కడ p ఉంది, ఇక్కడ q ఉంది, 225 తో అన్నాడు. 225 మనం ఎట్లా రాసుకోవచ్చు, 9 into 25 రాయొచ్చు. మనకు 25 యొక్క రూల్ తెలుసు, 9 యొక్క రూల్ తెలుసు. 25 అయితే చివరి 2 నెంబర్లు తీసుకోవాలి. చివరి 2 నెంబర్లు తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి చివరి 2 నెంబర్లు ఇది ఆప్షన్ కాదని అర్థమైంది. అయితే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఏం కావాలి, ఇక్కడ 5 ఉందంటే ఓకే దాన్ని పెట్టచ్చు. 0 ఉన్నా కానీ సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ 0 ఉన్నా కానీ సాటిస్ఫై అవుతుంది. కానీ 25 తోటి 0 వచ్చినప్పుడు 70 వస్తుందా రాదు కదా, ఇక్కడ కూడా 70 వస్తుందా రాదు కదా. అంటే ఇక్కడనే మనం ఆన్సర్ ఎమ్మటే చెక్ చేయొచ్చు. ఇక 9 తోటి కూడా చెక్ చేయని అవసరం లేదు. బట్ చేద్దామి. ఇది చూడండి ఇక్కడ నేను ఎమ్మటే ఆన్సర్ పెట్టగలుగుతున్నా, ఎందుకంటే 25 తోటి చూసినప్పుడే పెట్టగలుగుతున్నా. మీరు
ఎందుకు ఎగ్జామ్లో అట్లా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఒకవేళ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు 9 తోటి చూడాలి. 9 తోటి చూడండి, డిజిటల్ సమ్మె కదా. ఇక్కడ ఏమైంది? మనకు 5 పెట్టుకోవచ్చు అని ఆన్సర్ అర్థమవుతుంది. ఇక్కడ 5 పెడితేనే సెట్ అవుతుంది. 5 పెడుతుందంటే ఇప్పుడు ఏమైంది? 8 7 ఎంత? 15. 15 ఒక 21. 21 3 ఎంత? 24. 24 7 ఎంత? 30. 31. 31 అంటే 36 అంతే కదా. 36 ప్లస్ పి ఉంది ఇక్కడ. 36 ప్లస్ పి ఉంది అంటే 36 ప్లస్ పి ఉన్నప్పుడు పి బదులు ఏం రాయాలి? 0 రాస్తున్నా. ఇది 0 రాస్తేనే 36 అనేది 9 తోటి పోతుంది. అంతేనా కదా. 36 ఎంత? 9 అవుతుంది కదా. డిజిటల్ సమ్ 36 9 కదా. అంటే 9 డిజిటల్ సమ్ వస్తున్నారు అట్లా. అంటే 0 పెట్టి 5 పెడితేనే 0 వస్తుంది. కానీ ఇక్కడ 2 0 పెడితే కాదు, ఇక్కడ 0 పెడితే కాదు. అంటే మన ఆన్సర్ ఎంత అంటే దిస్ వన్. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఈ 476 @0 ఈజ్ డివిజబుల్ బై 33 అన్నారు. 33 మనం ఎట్లా రాసుకోవచ్చు? 11 into 3 రాయొచ్చు కదా. అంటే 11 into 3 అని రాసిన అనుకో దాన్ని 33ని. మనకు 11 యొక్క ఫార్ములా తెలుసు, 3 యొక్క ఫార్ములా తెలుసు. ఇప్పుడు 33 చూసుకున్నప్పుడు మనకి ఏం చేద్దాము? లాస్ట్కి ఏం కావాలి మనకు? డిజిటల్ సమ్ చూసామంటే ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసి 7 + 4 ఎంత? 11 కదా. ఇక్కడ ఎంత? 5 + 8 ఇదంతా 7 వస్తుంది. ఇప్పుడు డిజిటల్ సమ్ చూడాలంటే మనకి ఇక్కడ నెంబర్స్ రావాలి. నెంబర్స్ ఏదైనా పెట్టుకోవాలనే దానికంటే మనం ఇప్పుడు ఒకసారి చూడాలి. ఈవెన్ ప్లేస్ ఆడ్ ప్లేస్ చూద్దాం, ఆ తర్వాత 3 చూద్దాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 9 అయింది. ఒక్కసారి చూడండి. 476 @ A అని చెప్పాను. ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్స్ ని మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇక్కడ 6 అంటే ఏంది? 3 తోటి చూద్దాం మనం. డిజిటల్ సమ్ 3 తోటి చూస్తే 6 పోయింది కదా. ఇప్పుడు ఏమైంది? 4 7 ఎంత? 11. ఇప్పుడు ఈ 11 ప్లస్ ఈ కొంత నెంబర్ కావాలి. ఈ 11 ప్లస్ కు ఈ 11 కలుపుదాం మనం. 11 కలిపితే ఏమైంది? ఫస్ట్ 11 కలిపితే 22 అయింది. 22 అనేది 3 తో పోద్దా? పోదు కాబట్టి ఆప్షన్ నాన్. ఇప్పుడు చూడండి, ఇదే 11 కి ఈ ఆప్షన్ లో ఉన్న 8 కలిపా. 8 కలిపితే ఏమవుతుంది మనకి? ఈ 11 కి 8 కలిపితే ఏమవుతుంది? 19 అవుతుంది. 19 3 తో పోతున్నా పోదు. ఇదే 11 కి ఇప్పుడు ఉన్న మొత్తం కలిపితే 11 కదా. 11 + 11 అనేది ఫస్ట్ ఆప్షన్ చూసిన, ఇది సెకండ్ ఆప్షన్ చూసిన. థర్డ్ ఆప్షన్ ఏంది? ఇదే 11 + 7 కదా. 11 + 7 అంటే ఎంత? 18. 18 అనేది 3 తోటి మల్టిప్లై 3 తోటి వెళ్తాయి కదా. అంటే 3 తోటి పోతుంది అంటే ఇది 18 3 తో పోతుంది అంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కదా. మళ్ళీ 11 తోటి చెక్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక దాంతో చూసినప్పుడు ఇది కావట్లేదు, ఇది కావట్లేదు. ఒకవేళ అంతకైతే ఇంకొకసారి ఇది కూడా చూద్దాం. 11 + 9 అంటే 20. 23 తోటి పోదు కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? 18 3 తో 18 అంటే ఏంటి? డిజిటల్ సమ్ ఎంత? 9 కదా. 8 + 1 అంటే డిజిటల్ సమ్ 9 వచ్చింది అంటే ఇప్పుడు ఏమైతుంది? దాంతో 3 తోటి మల్టిప్లై అవుతుంది. అంటే 33 మనం ఏం రాసాం? 11 into 3 రాశాను. 11 into 3 రాస్తే ఆ 3 యొక్క డిజిటల్ సమ్ మనకు తెలుసు కదా. డిజిటల్ సమ్ అంటే 6 అనేది పోతుంది కాబట్టి 4 7 11 అన్నాం. ఈ మొత్తం కలిపితే ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్సే కదా. ఇక్కడ ఉన్న @ బదులుగా ఇది ఒక నెంబర్, ఇదో నెంబర్ ఇచ్చింది. ఈ @ ని ఇప్పుడు మొత్తం టోటల్ 11 రాసుకున్నాను, టోటల్ 8 రాసుకున్నాను, టోటల్ 7 రాసుకున్నా, 7 రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నా అట్లంటే ఇక్కడ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మనకు ఉన్నది, దాని ప్రకారం ఇట్లా చేసుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 7th. n is even which of the following divider 6 power n - 1 అన్నాడు. అంటే ఏమన్నాడంటే ఒక n అనే నెంబర్ అనేది ఈవెన్ నెంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివైజర్ అంటే ఈ నెంబర్ ని ఏది డివైడ్ చేస్తుంది అన్నాడు. అంటే ఈవెన్ నెంబర్ అన్నాడు వాడు. ఈవెన్ నెంబర్ అంటే మనకి ఈవెన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈవెన్ నెంబర్ n బదులు ఈవెన్ నెంబర్ తీసుకున్నాడు. ఈవెన్ నెంబర్ తీసుకోమనంటే ఈవెన్ నెంబర్ ఎక్కడి నుంచి? 2 నుంచి స్టార్ట్ కదా. 2 4 6 అయ్యేగా ఈవెన్ నెంబర్ అంటే. ఈవెన్ నెంబర్ అంటే 2 4 2 6 స్క్వేర్ అంటే ఎంత? 36. 36 - 1 అంటే ఎంత? 35 కదా. అంటే 35 అయితే డివైజర్ అవుతుంది అని తెలుస్తుంది. అంటే ఆన్సర్ కూడా 35 ఉందా లేదా? లేదా అంతకంటే పెద్ద నెంబర్ ఉన్నా మళ్ళీ 4 తీసుకున్నా కానీ వస్తాయి. కానీ అది కూడా ఏమైంది? 35 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి 35 చేసుకున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైడ్స్ 375 ఎగ్జాక్ట్లీ అన్నారు. ఒకసారి చూడండి, మీకు లాస్ట్ కు ఒక నోట్ 1 నోట్ 2 నోట్ 3 చెప్పాను. 7 కానీ 11 కానీ 33 కానీ 3 ఒకే నెంబర్ కనుక 6 టైమ్స్ వచ్చినా, లేదా ఏబిసి అంటే ఒక నెంబర్ 2 టైమ్స్ వచ్చినా, ఒక నెంబర్ 3 టైమ్స్ వచ్చినా అని క్లియర్ చెప్పా. ఒక నెంబర్ 3 టైమ్స్ వచ్చిందంటే ఈ అన్నిటితో పోతాయి అనుకో. 375 ఏబిసి టైప్ ఇచ్చా. అంటే 375 అలా వస్తుందంటే ఏం చేశాను? 7 తో పోద్ది, 11 తో పోద్ది, 13 తో పోద్ది అన్నాను. ఆన్సర్ ఇద్దా ఆల్ అని. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇందులో ఇక్కడ నుంచి ఎగ్జామ్ లో వచ్చిన ప్రాబ్లం, ఇది ఎగ్జామ్ లో, ఇది ఎగ్జామ్ లో, ఇది ఎగ్జామ్ లో. ఇంకోటి ఎక్కడంటే ఇది కూడా ఎగ్జామ్ లో వచ్చిన ప్రాబ్లమే. ఈ 2 మాత్రం నేను క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్, అవి కూడా ఇక్కడ ఉంటే క్రియేట్ చేశాను. అంటే దాదాపుగా ఈ డివిజబుల్ రూల్స్ మీద ఇంకొక క్లాస్ చెప్పుకోవాల్సిందే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంచెం డెప్త్ మోడల్ చెప్తాను అందులో. ఇది కొంచెం కాన్సెప్ట్ మోడలే, ఆల్రెడీ ఎగ్జామ్స్ వచ్చిన బిట్స్ ఏవి. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై భారత్.